హాయ్ అండి. ఇది రాత్రి మిగిలిన ఉల్లిగడ్డ కూర అండి. చూపించాను కదా రాత్రి వీడియోలో ఉల్లిగడ్డ కూర అని. ఇది వేస్ట్ కాకుండా 2 గుగ్గులు బఠానీ శనగలు ఉడికిపెట్టాను ప్యాకింగ్ కోసమని. అవే కొంచెం తీసి పెట్టాను. అవి దీంట్లో వేసి తిరువాత పెట్టేస్తాను. ఈజీగా అయిపోతుంది చూడండి. ఇది వేస్ట్ కాకుండా ఈ కూర ఇదంతా గుగ్గులు చేసినామంటే తినేకి బాగుంటుంది. ఇప్పుడు చేస్తాను చూడండి. కొంచెం బఠానీ శనగలు అయితే మళ్ళీ ఒక విజిల్ పెట్టి ఉడకపెట్టేసినాను. ఎందుకంటే ప్యాకింగ్కి నేను కొంచెం గట్టిగా చేస్తాను, అందుకని ఒక విజిల్ పెట్టి మళ్ళీ ఉడకపెట్టేసినాను. కొంచెం కొబ్బరి వేసేసినామంటే సరిపోతుంది చూడండి. ఇది మగ్గుతుంది కదా, ఇది కొంచెం కొబ్బరి వేసేస్తున్నాను నేను. కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది శనగలకి. కొంచెం వేసేస్తున్నాను. ఈ ఉడికిపెట్టిన శనగలు బఠానీ అయితే వేసేస్తున్నాను చూడండి. మళ్ళీ కొంచెం కారం వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం సప్పగా ఉంటుంది కాబట్టి. కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసేస్తాను. ఇది కొంచెం కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే సరిపోతుంది చూడండి. వేస్ట్ కాకుండా మళ్ళీ ఉల్లిగడ్డ పచ్చడి తినిందే మళ్ళీ తినకుండా ఏమారి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి. ఏది వేస్ట్ కాకుండా. రాత్రి రొట్టెలు ఉన్నాయా, సద్దు రొట్టెలు, ఈ గుగ్గులు తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ మరి ఎప్పుడైనా వేస్ట్ కాకుండా. మరి మీరు టిఫిన్లు అయినాయా లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.